కాలం పరుగులు పెడుతోంది. ఆ పరుగులో మనం ఎన్నో సంపాదించుకున్నాం, కాని అంతకంటే విలువైనవి ఎన్నో పోగొట్టుకున్నాం. ఈరోజు రవి 20 ఏళ్ల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు. ఎందుకు? తనకు జన్మనిచ్చిన, తన బాల్యాన్ని పంచిన ఆ పాత ఇంటిని అమ్మేయడానికి. ఆ ఇంటి ముందు నిలబడగానే రవి గుండె బరువెక్కింది. ఒకప్పుడు అదొక బృందావనం. చుట్టాల రాకతో, పిల్లల కేరింతలతో కళకళలాడేది. కాని ఈరోజు ఒక పెద్ద తుప్పుపట్టిన తాళం ఆ జ్ఞాపకాలను బంధించేసింది. అమ్మడానికి సిద్ధమైన ఆ ఇంటిని ఆఖరిసారి చూద్దామని ఆ తాళం తీశాడు రవి. తలుపు తెరిచిన శబ్దం ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది. లోపల అడుగుపెట్టగానే ఆ ఇంటి గోడలు రవితో మాట్లాడడం మొదలుపెట్టాయి. ఆ ధూళిపట్టిన నేల, ఆ వెలసిపోయిన రంగులు అన్నీ గతాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్ళింది. అది రవి బాల్యం. అదొక స్వర్ణయుగం. అప్పుడు ఇల్లు అంటే 4 గోడలు కాదు, 40 మంది మనుషులు. పొద్దున్నే కోడికూత కన్నా ముందే మా ఇంట్లో సందడి మొదలయ్యేది. అమ్మమ్మ గొంతు, బావి దగ్గర నీళ్ల చప్పుడు, వంటింట్లో గరిటెల శబ్దం, అవే మా అలారాలు. మా ఇంట్లో బాత్రూమ్ ఒక్కటే ఉండేది. కాని ఆశ్చర్యమేంటంటే స్కూల్ టైంకి ఎవరూ లేట్ అయ్యేవారు కాదు. స్నానాల దగ్గర ఆ తోపులాటలు, ఒకరి సబ్బు ఒకరు లాక్కోవడాలు, బాబాయిల కేకలు, అదొక చిన్నపాటి యుద్ధంలా ఉండేది. కాని అందులోనూ ప్రేమే ఉండేది. అప్పట్లో నాకు, నీకు అనే తేడాలు లేవు. వండుకుంటే గంపెడు అన్నం, వడ్డించుకుంటే ఆకు నిండా ఆప్యాయత. ఎవరికి ఏది ఇష్టమో అడగడం ఉండేది కాదు. వండిందే మహాప్రసాదం. పచ్చడి మెతుకులైనా సరే 10 మందితో కలిసి తింటే ఆ రుచి వేరు కదా. అది 1998 అనుకుంటా. ఆ ఏడాది ఆకాశం మా మీద పగబట్టింది. ఏకధాటిగా కురిసిన వానికి మా పొలాలన్నీ సముద్రాల్లా మారిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీళ్లపాలైంది. అప్పుడు పెద్ద నాన్న తాతయ్యతో అంతా అయిపోయింది నాన్న, ఇంకేం మిగిలింది? పంట చేతికొస్తుందన్న నమ్మకంతో షావుకారు దగ్గర అప్పు తెచ్చా. ఇప్పుడు ఆ వడ్డీలు ఎలా కట్టాలి, అసలెలా తీర్చాలి? అందరూ భయంతో వణికిపోతున్నారు. కాని ఆ ఇంట్లో ఒక్కరు మాత్రం నిశ్చలంగా ఉన్నారు. ఆయనే మా తాతయ్య. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో ఆయన కూడా అంతే నిశ్శబ్దంగా ఉన్నారు. తాతయ్య, అప్పుడు ఏమైందిరా? వానపడితే పంట పోయింది, కాని మన ప్రాణాలు పోలేదు కదా, ఎందుకురా అంత భయం? అప్పుడు పెద్ద నాన్న తాతయ్యతో పరువు పోతుంది నాన్న. అప్పుల వాళ్లు ఇంటి ముందు నిలబడితే ఆ అవమానం తట్టుకోలేం. తాతయ్య, ఒరేయ్ పిచ్చోడా, పరువు అంటే జేబులో డబ్బు కాదురా, గుండెలో ధైర్యం. ఇదిగో ఈ గొలుసు అమ్మేయండి. మీ అమ్మ దాచిన ఈ డబ్బులు తీసుకోండి. రేపు ఉదయమే ఆ షావుకారప్పు తీర్చేయండి. పెద్ద నాన్న కన్నీళ్లతో, వద్దు నాన్న, ఇది మీది. ఇది అమ్మేస్తే రేపు మీ పరిస్థితి ఏంటి? తాతయ్య అప్పుడు, నాకు ఆస్తి అంటే ఈ బంగారం కాదురా, మీరు కలిసున్నంతకాలం, ఈ ఇంట్లో నవ్వులున్నంతకాలం నన్ను ఏ కష్టం ఏమీ చేయలేదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కాని రక్త సంబంధం పోతే కొనలేం. మీరు నాకు మాటివ్వండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇలాగే కలిసి ఉంటామని. అది మా తాతయ్య అంటే ఆ రోజు నాకు అర్థమైంది. ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఇల్లు కాదు, అదొక రక్షణ కవచం. బయట తుఫాను మమ్మల్ని ఏం చేయలేకపోయింది. ఎందుకంటే మా ఇంట్లో ధైర్యం అనే సూర్యుడున్నాడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పిల్లలు పెద్దయ్యారు, పట్నం మోజు పెరిగింది. స్వార్థం అనే విషం మెల్లగా ఇంట్లోకి పాకింది. చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యాయి. నీకెంత, నాకెంత అనే మాటలు ప్రేమను మింగేశాయి. అది మా జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకం. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి.